సెలవుల్లో బతుకమ్మ ఉత్సవాలు దసరా పండుగను కోలాహలంగా జరుపుకోవాలన్న వారికి షాకింగ్ న్యూస్ చెప్పింది వాతావరణ కేంద్రం. తెలంగాణకు భారీ వర్ష సూచన ఉందని, ముఖ్యంగా వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ కేంద్రం. ఉరుములు మెరుపులతో కూడిన జడివానలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు అధికారులు తెలిపారు. అదేవిధంగా మరో 14 జిల్లాలకు ఆరెంజ్ ప్రకటించారు అధికారులు. తెలంగాణలో 14 జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. ఇవాళ రేపు భారీ వర్షాలు ఉన్నందున వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ ప్రకటించినట్లు కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. భారీ వర్షాలు ఉన్నందున తాత్కాలికంగా అనంతగిరి పర్యాటక కేంద్రాన్ని, కోట్పల్లి ప్రాజెక్టును మూసివేస్తున్నట్టు తెలిపారు. భారీ వర్షాలు కురుస్తుండటంతో నస్కల్ వాగును పరిశీలించారు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్. ఎస్పీ నారాయణ రెడ్డి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు కలెక్టర్. జిల్లా వ్యాప్తంగా వాగులు, వంకలను ఎప్పటికప్పుడు పోలీసుల భద్రతతో పర్యవేక్షిస్తున్నామని, ప్రజలు అవసరమైతే తప్ప ఇళ్లలోంచి బయటికి రావద్దని సూచించారు ఎస్పీ నారాయణ రెడ్డి. పర్యాటకులు ఎవరూ కూడా వికారాబాద్కు రావద్దని సూచించారు కలెక్టర్. భారీ వర్షాలతో జిల్లాలోని పోలీసు యంత్రాంగాన్ని అలర్ట్ చేశామని, వాగుల దగ్గర పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ప్రజలు ఎవరూ కూడా వాగులు దాటవద్దని సూచించారు ఎస్పీ నారాయణ రెడ్డి.